హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు లంచ్ బాక్స్లోకి నేను ఆలు కోడిగుడ్డు కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. సో దానికోసమని కడాయిలో ఆయిల్ పోసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేయించుకొని అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు బాగా వేగేదాకా చూసుకోవాలని, అంటే అప్పుడప్పుడు మూత పెట్టి తీస్తూ కలుపుతూ మెత్తబడేంత వరకు కలిపేసుకోవాలి. కొంచెం మెత్తబడ్డ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు ఉంటాయి కదా, అవి వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఆలుగడ్డ కొద్దిగా మెత్తబడిన తర్వాత అందులోకి కొంచెం పసుపు వేసి కలుపుకోవాలండి. బాగా మెత్తబడిన తర్వాత ఇందులోకి అల్లం పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి. చివరిగా ఇందులోకి రుచికి తగ్గినట్టు కారం వేసి బాగా కలుపుకోవాలి. ఇక ఇందులోకి మనం ముందుగానే చింతపండు రసం ఉంటే చింతపండు రసం వేసుకోవచ్చు. నేను ఇక్కడైతే వాటర్ పోస్తున్నాను. తగినన్ని వాటర్ వేసుకొని కలిపేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న గుడ్లు వేసేసుకొని కర్రీ చిక్కబడిన తర్వాత ఇందులోకి ధనియాల పొడి, గరం మసాలా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం అంతే. ఆలు ఎగ్ కర్రీ రెడీ అయింది. ఇక నేను క్యారేజ్కి సర్దేసుకొని బయలుదేరిపోయాను. వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.